3 రోజులు 3 అంటే 3 రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్న టైం ఇది. ఈ టైంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతు తేల్చాల్సి ఉంటుంది. ఈ టైం దాటితే మళ్ళీ ఈడీకి ఇలాంటి ఛాన్స్ దొరకకపోవచ్చు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది? ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది? ఒకే కేసు, 2 వేరు న్యూస్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈ నెల 28 వరకు కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. అదే కోర్టు ఈ కేసులో మరో నిందితురాలైన కవితకు మరో 3 రోజుల కస్టడీ పొడిగించింది. ఈ 2 వేరు వార్తలైనా నిజానికి ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తోంది ఈడీ. ఎందుకంటే ఒక రీజన్ ఉంది. వీరిద్దరి రిమాండ్ రిపోర్ట్లో చాలా కీ ఇష్యూస్ను రైజ్ చేసింది ఈడీ. కింగ్ పిన్ ఈ వర్డ్ను వీరిద్దరి రిమాండ్ రిపోర్ట్లో వాడింది ఈడీ. అంటే ప్రధాన కుట్రదారు, అంటే ఈ స్కామ్కు సంబంధించిన కర్త కర్మ క్రియ అన్నీ వారే అన్నట్టు ఇద్దరి రిమాండ్లో ఈ స్కామ్కు సంబంధించి ఈ వర్డ్ను వాడటం చూస్తుంటే కవిత, కేజ్రీవాల్ ఇద్దరు కలిసే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు పథకం రచించారా? అందుకే ఇద్దరిని ప్రధాన కుట్రదారులుగా ఈడీ భావిస్తుందా? ఈ డౌట్స్ అందరికీ వస్తుంటాయి. ఒక్కసారి ఈ కేసు క్రోనాలజీ చూస్తే ముందుగా కవితను అరెస్ట్ చేశారు, ఆమెను కస్టడీకి తీసుకున్నారు, విచారించారు. ఈ విచారణతోనే ఇప్పుడు కేజ్రీవాల్ చెరసాలకు చేరినట్టు తెలుస్తోంది. బయటికి ఇది రాజకీయ కేసు, న్యాయమే గెలుస్తుంది అంటూ విక్టరీ సింబల్స్ చూపిస్తున్న ఇన్వెస్టిగేషన్ రూమ్లో సీన్ రివర్స్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది సిచ్యువేషన్. ఈ స్కామ్లో కేజ్రీవాల్ రోల్పై కవిత నోరు విప్పింది. అంతకుముందు 100 కోట్ల స్కామ్ అనుకున్నాం, కానీ ఇది 600 కోట్ల స్కామ్ అని తేలింది. దీని కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఈడీ. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళిందన్నది కూడా ట్రేస్ అవుట్ చేసింది ఈడీ. ఇదే యాక్చువల్గా మెయిన్ ఫ్లో ఆఫ్ మనీ అంటారు దీన్ని. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడంలో కేజ్రీవాల్ పాత్ర ఉంది. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు డిమాండ్ చేసింది కేజ్రీవాలే. వారి డిమాండ్కు తగ్గట్టుగా పాలసీని మార్చింది కేజ్రీవాలే. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ను సౌత్ గ్రూప్ కంట్రోల్లో ఉండేలా డిజైన్ చేసింది కేజ్రీవాలే. ఇప్పటికే 100 కోట్ల ముడుపులు అందాయి. ఈ పాలసీ వల్ల 600 కోట్ల అక్రమ సంపాదన వచ్చింది. అందుకే ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అంటోంది ఈడీ. కవితను కూడా కింగ్ పిన్ అంటోంది ఈడీ. దీనికి చెబుతున్న రీజన్స్: ఈ స్కామ్ ద్వారా ప్రధానంగా లాభపడింది కవిత. సౌత్ గ్రూప్ లాబీ పేరుతో కీలకంగా వ్యవహరించింది కవిత. మాగుంట శ్రీనివాసులు, రాఘవ, శరత్ వీరందరితో కలిసి కవిత కుట్ర చేసింది. లిక్కర్ పాలసీని అనుకూలంగా మార్చుకునేందుకు ముడుపులిచ్చింది కవిత. కేజ్రీవాల్ ఇతర మంత్రులను కలిసి డీల్ సెట్ చేసింది. కవిత ఢిల్లీకి హోల్సేల్గా లిక్కర్ సప్లై చేసే ఇండో స్పిరిట్స్లో తన బినామీ అరుణ్ పిళ్ళైకి వాటా వచ్చేలా చేసింది. సో ఈ స్కామ్లో కింగ్ పిన్ కవిత అంటోంది ఈడీ. ఇవన్నీ అసత్య ఆరోపణలే, అన్ని అబద్ధాలే. ఇది కేజ్రీవాల్, కవిత చెబుతున్న మాటలు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఛాన్స్ వస్తే అసలు నిజాలన్నింటినీ బయటపెట్టేందుకు ఈడీ రెడీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఇది. ఇద్దరిని కలిపి విచారించడం కోసం, ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే అసలు నిజాలన్నీ వాటంతటా అవే బయటకు వస్తాయనేది ఈడీ కాన్ఫిడెన్స్. చాలా కేసెస్లో ఇలాంటి విచారణ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే వేరువేరుగా విచారించారు, ఒకరి గురించి మరొకరిపై ప్రశ్నలు వేశారు, వాళ్ళు చెప్పిందంతా నోట్ చేసుకున్నారు. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తే లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్కి వచ్చినట్టే అంటోంది ఈడీ. ఎందుకంటే ఎక్కడైనా తేడా ఉంటే ఆన్సర్స్లో ఆ తేడాని అక్కడ బయటకు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని తమదైన రీతిలో విచారిస్తే దానికి సంబంధించిన యాక్చువల్ నిజాలు బయటకు వస్తాయి. అయితే ఈడీ కురిపిస్తున్న ప్రశ్నల వర్షానికి సింపుల్గా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు సమాచారం వస్తోంది. కిక్ బ్యాక్స్, ఫోన్ డేటా, బినామీలపై ఈడీ ఎక్స్పెక్ట్ చేసినంత ఇన్ఫో రావడం లేదట. కానీ ఈడీ మాత్రం వదలడం లేదు. హైదరాబాద్లో ఇంకా రైడ్స్ కంటిన్యూ చేస్తోంది. కవిత, ఆమె భర్త, బంధువులేళ్లలో కూడా సోదాలు జరుపుతూనే ఉంది. పక్కా ఆధారాలను ముందుంచి సమాధానం చెప్పించాలని చూస్తోంది. వారికి ఇదంతా చేయడానికి టైం 3 రోజులు మాత్రమే. ఈ 3 రోజుల్లోనే వారికి కావాల్సిన సమాచారం తీసుకోవాలి. లేదంటే కవితకు మళ్ళీ కోర్టు కస్టడీ పొడిగిస్తుందో లేదో తెలియదు. కేజ్రీవాల్ ఇష్యూలోనూ ఇదే సీన్. ఇద్దరు హై ప్రొఫైల్ వ్యక్తులే కావడంతో ప్రతి నిమిషాన్ని చాలా వాల్యుబుల్గా ట్రీట్ చేస్తోంది ఈడీ. మరి ఈ కేసు ఈ 3 రోజుల్లోనే కీ టర్న్ తీసుకోబోతోందా? కేజ్రీవాల్, కవిత జాయింట్ కస్టడీలో ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి? ఈడీ చూపించే ఆధారాలతో ఇద్దరు నేతలు మరింత చిక్కుల్లో పడ్డం ఖాయమా? కవిత, కేజ్రీవాల్ నుంచి ఈడీ రాబట్టే వివరాలే ఈ లిక్కర్ కేసును క్లైమాక్స్కు చేర్చబోతున్నాయనేది ప్రస్తుతం అర్థమవుతున్న విషయం.